am Shravani. Today I will explain about full adder using two half adders. So two half adders use చేసుకొని ఎలా full adder ని ప్రిపేర్ చేస్తామో చూడండి. Consider one half adder. Half adder inputs are A and B. Other input I consider as C. For another, consider the second half adder. One of the output from the first half adder, other one from the second. C as the input for second half adder. Again, here we obtain sum here. So output from the second half adder is connected with one of the OR gate. Other output from the first half adder also connected to OR gate. This is the carry. మీరు అబ్జర్వ్ చేస్తే A అండ్ B హాఫ్ ఆర్డర్కి సమ్ ఏంటి A XOR B, క్యారీ ఏంటి A ఇంటూ B. సో హాఫ్ ఆర్డర్లో ఒక ఇన్పుట్ ఇచ్చాము A అండ్ B అని. సో హాఫ్ ఆర్డర్ యొక్క సమ్ ఏమవుతుంది A XOR B, క్యారీ ఏమవుతుంది A ఇంటూ B. ఓకే, ఫస్ట్ హాఫ్ ఆర్డర్ని కన్సిడర్ చేస్తా. ఇన్పుట్స్ AB, అవుట్పుట్స్ సమ్ అండ్ క్యారీ A XOR B AB అవుతుంది. దీన్ని నెక్స్ట్ సెకండ్ హాఫ్ ఆర్డర్కి అప్లై చేసాం. హాఫ్ ఆర్డర్కి సమ్ ఆల్వేస్ A XOR B, బట్ హియర్ ఇన్ దిస్ ప్లేస్ దిస్ ఈజ్ A, అదర్ ఇన్పుట్ ఈజ్ C. దట్స్ వై A XOR B XOR C. అంటే మీరు అబ్జర్వ్ చేస్తే ఇది A అనుకోండి, ఇది B అవుతుంది, అంటే ఇక్కడికి C ఉంది కాబట్టి A XOR B. A అంటే ఇక్కడ A XOR B XOR C. ఓకే, నెక్స్ట్ క్యారీ. సో ఇక్కడి వరకు AB వచ్చింది. ఓకే, క్యారీ అంటే ఏంటి? క్యారీ మీన్స్ AB అంటే ఇన్పుట్లో ఏముందో అది మల్టిప్లైడ్ విత్ టూ ఇన్పుట్స్ ఆర్ మల్టిప్లైడ్. హియర్ దిస్ ఇన్పుట్ ఈజ్ A XOR B multiplied with C. Okay, that is given to this gate A XOR B into C. OR gate. What is OR? OR nothing but addition. A XOR B into C plus AB. Okay, అంటే మనకు యాక్చువల్గా మీరు ప్రీవియస్ క్లాస్లో వినుంటే ఫుల్ యాడర్లో సమ్ ఏం రాసాం A XOR B XOR C, బట్ ఆల్సో సమ్కి క్యారీ ఏం రాసాం AB ప్లస్ BC ప్లస్ CA అని రాసాం. కానీ ఇక్కడ చూస్తే AB ప్లస్ BC ప్లస్ CA లేదు. అంటే సింప్లిఫై చేస్తే AB ప్లస్ BC ప్లస్ CA వస్తుందా రావట్లేదా మనం చూద్దాం. సో A XOR B into C plus AB. A XOR B nothing but A bar B plus AB bar into C plus AB. A XOR B షార్ట్కట్ ఫామ్ ఇది. సో దాన్ని సింప్లిఫై చేస్తే A bar B ప్లస్ AB బార్ అన్న XOR యొక్క ఎక్స్ప్రెషన్. సో లోపలికి మల్టిప్లై చేస్తున్నాం. A bar B into C plus AB bar C plus AB. ఓకే, ఈ రెండు టర్మ్స్లో మీరు అబ్జర్వ్ చేస్తే ఏ కామన్ ఉందా? ఏని కామన్ తీసేయండి. A bar BC ప్లస్ ఏని కామన్ తీస్తే B bar C ప్లస్ B. బులియన్ ఎక్స్ప్రెషన్స్లో ఎప్పుడైనా ఒక టర్మ్ని దాని కాంప్లిమెంట్ టర్మ్ తోటి మల్టిప్లై చేస్తే దాని సింప్లిఫికేషన్ ఫాము B ప్లస్ C వస్తుంది. అదర్వైజ్ నాకు ఇలా గుర్తుకుండదు అని అనుకోండి, జస్ట్ మల్టిప్లై చేయండి. B ప్లస్ B బార్ డిస్ట్రిబ్యూటివ్ లాని యూస్ చేసుకుంటే B ప్లస్ B బార్ ఇంటూ B ప్లస్ C. B ప్లస్ B బార్ అంటే 1 ప్లస్ 0 అన్నా 0 ప్లస్ 1 అన్నా కానీ 1 అంటే 1 ఇంటూ B ప్లస్ C ఏమవుతుంది B ప్లస్ Cనే అవుతుంది. యాక్చువల్గా బులియన్ ఎక్స్ప్రెషన్లో B ప్లస్ B బార్ C ఈక్వల్ టు B ప్లస్ C నథింగ్ బట్ ఒక టర్మ్ దాని కాంప్లిమెంట్ టర్మ్ తోటి ఏదైనా టర్మ్ మల్టిప్లై అవుతే ఆ కాంప్లిమెంట్ టర్మ్ అనేది రిమూవ్ అయిపోతుంది, జస్ట్ B ప్లస్ C అనేది మిగిలిపోతుంది. ఏదైతే టర్మ్ ఉందో కాంప్లిమెంట్ టర్మ్ పోయి
రిమైనింగ్ టర్మ్ అనేది యాజ్ యూజువల్గా వస్తుంది. అదర్వైజ్ డిస్ట్రిబ్యూటివ్ లాని యూజ్ చేసుకొని బి ప్లస్ బి బార్ ప్లస్ బి ప్లస్ సి, బి ప్లస్ బి బార్ అంటే 1 ప్లస్ 0 ఆర్ 0 ప్లస్ 1 బికమ్స్ 1 అవుతుంది. 1 ప్లస్ బి ప్లస్ సి, బి ప్లస్ సి అవుతుంది. సో ఏ బార్ బీసీ ప్లస్ ఏ ఇంటూ బి ప్లస్ సి, జస్ట్ లోపలికి మల్టిప్లై చేయండి. ఏ బార్ బీసీ ప్లస్ ఏబి ప్లస్ ఏసి. మళ్ళీ ఇక్కడ అబ్జర్వ్ చేస్తే మీరు సి టర్మ్ ఇక్కడ ఉంది, ఇక్కడ ఉంది కామన్. సో సి టర్మ్స్ని కామన్ తీసేయండి. సి టర్మ్ని కామన్ తీస్తే ఏ బార్ బి ప్లస్ ఏ ప్లస్ ఏబి, అంటే ఈ టర్మ్లో కామన్ తీస్తుంది. కామన్ తీస్తే ఏమవుతుంది? కామన్ తీసేశారు కదా, ఇందానే చెప్తాం. ఏ టర్మ్ అయితే దాని కాంప్లిమెంటరీ టర్మ్ ఉందనుకోండి, ఏమవుతుంది? సి ఇంటూ ఏ ప్లస్ బి ప్లస్ ఏబి. వి నో ఆల్రెడీ ఏ ప్లస్ ఏ బార్ బి నథింగ్ బట్ ఏ ప్లస్ బి. సింప్లిఫికేషన్ బులియన్ ఎక్స్ప్రెషన్ని చేస్తే సో సి ఏ ఇంటూ సి ప్లస్ బి ఇంటూ సి ప్లస్ ఏ ఇంటూ బి. If you observe, C carry nothing but AB plus BC plus AC. AB plus BC plus AC. సమ్ ఏమైంది? AXR BXR C. అంటే 2 హాఫ్ యాడర్స్ని యూజ్ చేసుకొని మనం సాల్వ్ చేసినా కానీ మనకు సమ్ క్యారీ సేమ్ వచ్చింది. అంటే 2 హాఫ్ యాడర్స్ని యూజ్ చేయాలి అంటే ఫస్ట్ ఒక 2 హాఫ్ యాడర్స్ని యూజ్ చేస్తాము, ఒక ఆర్ గేట్ని యూజ్ చేసుకొని మనం ఒక ఫుల్ యాడర్ని ప్రిపేర్ చేయొచ్చు. Okay, please subscribe my channel.